నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. తెలంగాణలో ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో రీసెంట్గా వచ్చినటువంటి ఒక కుదుపు కవిత బయటికి వెళ్ళిపోవడం, కవితను పార్టీ నుంచి బహిష్కరించడం. ప్రస్తుతం ఇదే జరుగుతున్నటువంటి తరుణంలో కవిత నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? కవిత రాజకీయ పార్టీని పెట్టబోతున్నారా? తెలంగాణ జాగృతి అనేటువంటి ప్లాట్ఫామ్నే ముందుకు తీసుకెళ్లబోతున్నారా? కవిత వివిధ రాజకీయ పక్షాల మధ్య ఏ విధంగా ఎదిగేటువంటి అవకాశం కనిపిస్తుంది? ఇలాంటి అనేక అంశాలు మనతో పాటు పంచుకోవడానికి తెలంగాణ జాగృతి నాయకురాలు మనోజ సుధాకర్ గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. మనోజ గారు నమస్తే. నమస్తే. తెలంగాణ జాగృతిలో వర్క్ చేస్తున్నారు. తెలంగాణ జాగృతితో మీ రిలేషన్, కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మీకు కూడా నమస్కారం. నేను 2006లో నా 6th క్లాస్లో గోదావరికెన్లో తెలంగాణ ధూమ్ధామ్స్, అప్పుడు మన తెలంగాణ ఉద్యమం టైంలో ప్రత్యక్షంగా తెలంగాణ ధూమ్ధామ్స్ పేరిట ఉద్యమంలో పాల్గొన్నా. అప్పటి నుండి కూడా కేసీఆర్ సార్ అంటే ఇన్స్పిరేషన్తోనే అప్పుడు కాలు గజ్జగట్టి పాటలు పాడడము. ఆ టైంలో కవితక్క గారు అంటే గోదావరికెన్లో కానివ్వండి, ఎక్కడైనా బతుకమ్మ ఎత్తుకొని అప్పుడు 2007లో జాగృతి స్థాపించిన తర్వాత ఊరూరా బతుకమ్మ అని చెప్పేసి అవి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అక్కని చాలా ఇన్స్పిరేషన్గా, అంటే తన పోరాటం కానీ తను మాట్లాడే విధానం ప్రజల్లోకి వెళ్ళేది అదంతా చూసి అప్పటి నుండి ఇన్స్పిరేషన్గా ఫస్ట్ టైం నేను కవితక్క గారిని దగ్గరుండి ఆమెన్న స్టేజ్ మీద నేను 2009లో పాట పాడడం జరిగింది. అక్కగారి పక్క నుండి నిల్చొని నేను మాట్లాడడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆమె ఇన్స్పిరేషన్ నాకు. ఆ తర్వాత నేను మ్యారేజ్ అవ్వడము, నేను 2019లో నేను జాగృతిలో, అంటే అప్పటి నుండి తెలిసిన పరిచయం ఉన్న ఉద్యమంలో ఉన్నా కూడా ప్రత్యక్షంగా నేను జాగృతిలో జాయిన్ అయింది 2019లో జాయిన్ అయిన తర్వాత నాకు మా అప్పుడున్న జిల్లా అధ్యక్షులు ఈగ సంతోష్ ముదిరాజు గారు, నవీన్ అన్న గారు వీళ్ళంతా ఆలోచించి నాకు కవితక్క గారి ఆదేశాల మేరకు మొదటిగా నాకు మహిళకి మన తెలంగాణ స్టేట్లో తెలంగాణ జాగృతిలో యువజన విభాగం అధ్యక్షురాలుగా ఇచ్చింది నాకే. అప్పటి నుండి స్టార్ట్ అయింది ఫస్ట్. అప్పుడు మహిళకి జిల్లా యువజన విభాగానికి అధ్యక్షురాలుగా ఇచ్చిండ్రు. ఆ 6 years కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే కవితక్క గారు తెలంగాణ జాగృతి అనేది ఫస్ట్ మాది ఒక NGO సంస్థ మాత్రమే. అందులో చేసిన కార్యక్రమాలన్నిటికీ ఇన్స్పైర్ అయ్యి అందులో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కతోనే ఉన్నాం, ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా. ఏ పాట పాడారు? ఇందాక నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడాను. ఫస్ట్ టైం నేను అక్కని పక్కన పెట్టుకొని పాడిన పాట ప్రజా తెలంగాణకై అన్న సాంగ్. ప్రజా తెలంగాణకై రండన మీరు రండనో, ప్రాణమైన ఇద్దాము లెండక మీరు లెండకో. ప్రజా తెలంగాణకై రండన మీరు రండనో, ప్రాణమైన ఇద్దాము లెండక మీరు లెండకో. ఈ సాంగ్ నేను ఫస్ట్ అక్క దగ్గర ఉన్నప్పుడు పాడిన సాంగ్. అలా అప్పటి నుండి కూడా ఇన్స్పిరేషన్. అంటే నేను అక్క ఏది చేసినా, అంటే ఒక బతుకమ్మలో కానివ్వండి ఏది చేసినా పేపర్లో కటింగ్స్ వస్తాయి కదా, అప్పుడు మనకు అక్కతో మాట్లాడే అంత లేదు, ఏదో చిన్నదాన్ని అది నడిచిపోయి పేపర్ కటింగ్స్ నేను కట్ చేసుకొని పెట్టుకునేదాన్ని నా బుక్లో. అంటే అంత ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఒక తెలంగాణ బతుకమ్మ ఎక్కడైతే బతుకమ్మ అణచివేయబడ్డది, బతుకమ్మ ఆడడానికి కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు కాదు, బతుకమ్మను ఎక్కడైతే అనగదొక్కబడుతుంది ఆ బతుకమ్మను ఎత్తుకుంది చూడండి, అక్కడ నాకు అక్క అంటే ప్రాణంగా మారిండ్రు. పార్టీలో మొత్తం హై క్యాడర్లు ఉండేది. ఇప్పుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఈ విధంగా మనం చూస్తున్నాం. హరీష్ రావు గారు, కానీ కవిత గారు కూడా ఆల్మోస్ట్ ఉన్నారనుకోండి. ఎందుకు కవిత గారిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి? అంటే తెలంగాణ జాగృతి లీడ్ చేసినందుక? హరీష్ రావు గారు కానివ్వండి, కె రామన్న కానివ్వండి, వీళ్ళంతా సారు ఒక TRSని స్థాపించారు, దాంట్లో పనిచేసారు. కవితక్క గారి ఆలోచన, కేసీఆర్ గారి ఆలోచన ఎంత గొప్ప ఆలోచనో కవితక్క గారిది కూడా అంత గొప్ప ఆలోచన. ఎందుకంటే మన ఉమ్మడి రాష్ట్రంలో మన భాషకి, మన యాసకి, మన సంస్కృతిని కూడా అణచివేయబడుతుంది. ఆ టైంలో ఒక ఉద్యమ పార్టీ ఎట్లుందో మన సంస్కృతికి కూడా ఒక విభాగం అనేది ఉండాలి అని చెప్పేసి అప్పుడు తెలంగాణ జాగృతి అని స్థాపించి ఎక్కడైతే బతుకమ్మ అనగదొక్కబడ్డ బతుకమ్మని ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు కూడా ఆడుతుంటే కూడా కనీసం మనకు అప్పుడు నాకు తెలిసి హాలిడేస్ కూడా ఉండేది కాదు. ఎంగిలి పూల బతుకమ్మకు ఒకరోజు హాలిడే ఇస్తే మళ్ళీ తెల్లవారు ఎగ్జామ్స్ ఉండేది. ఆ ఎంగిలి పూల బతుకమ్మ ఫస్ట్ రోజు బతుకమ్మను అసలు ఎంజాయ్ చేసే వాళ్ళం కాదు, ఎగ్జామ్స్ ఉండేవి. ఆ తర్వాత మన సద్దుల బతుకమ్మకు ఒక రోజు ముందేమో హాలిడే ఉండేది. అట్లాంటి పరిస్థితి నుండి ఈ రోజు ఎంగిలి పువ్వుల బతుకమ్మ ముందు రోజు నుండి హాలిడేస్ 10 days ఇస్తున్నారు అని అంటే బతుకమ్మని గల్లీలో ఉన్న బతుకమ్మని ఢిల్లీ వదిలేసి దుబాయ్ బుర్జ్ ఖలీఫా వరకు తీసుకెళ్ళింది కవితక్క గారు. ఆ రోజు ఆ సంస్కృతి ఏదైతే తెలంగాణ భాషని టీవీలలో అప్పుడు వస్తున్న సినిమాలలో కించపరుచుతుంటే చిన్నదాన్ని అయినా కూడా మా ఫ్యామిలీ అంతా కూడా విప్లవ భావజాలాలు కలిగిన కుటుంబం కాబట్టి ఏదైనా పాటలు నేను ఓన్గా రాసుకునేదాన్ని వినేది.
అప్పుడు చూసి ఆ సినిమాలలో వీళ్ళంతా మన తెలంగాణ భాషని అవహేళన పరుచుతూ కించపరుచుతున్నప్పుడు బాధపడేదాన్ని. ఎప్పుడైతే కవితక్క గారు తెలంగాణ భాషని కించపరుచుతున్న సినిమాలు ఆడొద్దు అని చెప్పేసి అప్పుడు పోరాటం చేసిండ్రో అది చూసి నిజంగా కూడా అది అది ఇన్స్పైర్ కావాలి. అది 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 మాకు కావాలి కదా, ఫర్దర్ జనరేషన్కి మన 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 భాష కావాలి, మన యాస కావాలి, మన సంస్కృతి కావాలి, అవి నిలబెట్టే నాయకురాలు కావాలి, నాయకులు కావాలి అంటే నాకు అనిపించింది కవితక్క గారే. వీళ్ళందరిలో కన్నా స్పెషల్గా కవితక్క గారు తను ఒక స్పెషల్ ఎజెండా తీసుకొని సంస్కృతి అని తీసుకొని సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లడం, మన కవులు కళాకారులని అదేంటి కోటి లింగాలనేంటి 2012లోనే అంబేద్కర్ విగ్రహం గురించి ఎవరు మాట్లాడినరు? ఇంతమంది నాయకుల్లో ఎంత దళిత సంఘాల గురించి కానీ ఎంతమంది ఉన్నా కూడా అంబేద్కర్ విగ్రహము అసెంబ్లీలో ఉండాలి అని చెప్పేసి 42 hours నిరాహార దీక్ష చేసి ఆ రోజే ఉమ్మడి రాష్ట్రంలోనే దానికి ప్రతిపాదన తీసుకొచ్చింది కవితక్క గారు కదా. తను ఏ అంశం తీసుకున్నా అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ అంశం తీసుకున్నా కూడా సాధించి తీరుతున్నా. అందుకే గట్టిగా ఏది ఎన్ని జరగనివ్వండి కవితక్క గారిని వదిలి పక్కకు జరిగే ప్రసక్తే లేదు అనే దృఢ సంకల్పంతో అక్క వెనకాలనే ఉంటున్నాం. కానీ కవిత గారు పార్టీ నుంచి బయటికి రావడం, బహిష్కరణ ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకు రావడానికి అసలు కారణాలు ఏంటి? అనేక కారణాలు చెప్తున్నాయి. లెటర్ లీక్ అవ్వడం కానివ్వండి, లేదా పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నాయనేటువంటి స్టేట్మెంట్ కానివ్వండి. మొత్తాన్ని పక్కన పెడితే పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నేను రాజకీయంగా ఎలా ఎదగలను అనేటువంటి ఆలోచన చేయలేదా? యాక్చువల్గా కవితక్క గారు రాజకీయంగా ఎదిగే ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కవితక్క గారికి సపరేట్ క్యాడర్ ఉంది. ఎప్పుడు మేము టీఆర్ఎస్లో ఉన్నా కూడా తెలంగాణ జాగృతి చాలా కింద గ్రౌండ్ లెవెల్ నుండి కవితక్క గారి దగ్గర ఎమ్మెల్యేలు ఉండకపోవచ్చు, కవితక్క గారి దగ్గర ఎంపీలు ఉండకపోవచ్చు, ఎమ్మెల్సీలు ఉండకపోవచ్చు, కానీ కవితక్క గారి దగ్గర గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే కష్టపడే కార్యకర్తలు ఉన్నారో, ఉద్యమం చేసిన కార్యకర్తలు ఉన్నారో, ఉద్యమం కోసం తెలంగాణ కోసము ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం పాటుపడే ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళంతా కవితక్క వెనకాల ఉన్నారు. ఇప్పుడు కాదు, ముందు నుండి కూడా జాగృతికి ప్రతి మండలంలో కూడా ఒక కార్యకర్త ఉన్నారు, ప్రతి గ్రామంలో కూడా ఒక కార్యకర్త ఉన్నారు జాగృతికి. అట్లా కవితక్క గారు తన క్యాడర్ అంతా కూడా బిల్డ్ చేసుకున్నారు. అదేంటంటే తను చూపించిన ప్రేమ, తన యాక్సిస్ 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా కవితక్క గారి దగ్గర 24 గంటలు యాక్సిస్ ఉండేది. ఇప్పుడు యాక్సిస్ ఉంది, ఉద్యమం టైంలో ఉంది. అది ప్రజల్ని ఒక మామూలు ఏదో మారుమూల గ్రామానికి చెందిన ఒక కార్యకర్త వచ్చినా కూడా పేరు పెట్టి బాగున్నావా, మీ పిల్లలు బాగున్నారా అని అడిగే అంత రిలేషన్ అనేది కవితక్క గారు మెయింటైన్. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఎమ్మెల్యేలు లేరు అనుకోండి, ఎంపీలు లేరు, రాజ్యసభ లేరు, లోక్సభ లేరు, ఎవరు లేరు. కానీ ఓటు బ్యాంక్ కావాలి కదా. ఓటు బ్యాంకు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు కదా, ఓటు బ్యాంకు ప్రజల గుండెలలో కవితక్క ఉంది అంటున్నాం. కవితక్క తెలంగాణ ప్రజల బతుకమ్మ. ఆమె ఈ తెలంగాణ బతుకమ్మగా తెలంగాణ ఆడబిడ్డగా ముద్ర వేయించుకుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఒక చిన్న 5 సంవత్సరాల పాప కానీ బాబు కానీ కూడా కవితక్క కనిపిస్తే ఆంటీ అనో అని పిలవరు, కవితక్క అనే పిలుస్తారు. అంటే ఆమె అక్కగా ఆడబిడ్డగా ఈ తెలంగాణకు ఆడబిడ్డగా ముద్ర వేయించుకుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం ఆమె పనిచేస్తున్నప్పుడు, బీసీ సమాజం కోసం పనిచేస్తున్నప్పుడు, సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రజలే ఓన్ చేసుకుంటారు అక్కని. ఆ ప్రజలే రేపు ఆ ఓటు బ్యాంకు ప్రజలే కదా, ఆ ప్రజలే అక్కను కావాలనుకుంటారు. రేపు ఖచ్చితంగా కూడా మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఎవరన్నా ఉన్నారు అంటే సువర్ణ అక్షరాలతోనే లిఖించబడుతుంది, అది కల్వకుంట్ల కవితక్క గారని. ఇది ఖచ్చితంగా జరుగుతుంది రానున్న రోజుల్లో. కానీ కవిత గారితో మీకు మొత్తం సత్సంబంధాలు బాగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పార్టీ నుంచి బయటికి వచ్చినటువంటి సందర్భంలో మీతో ఏం చెప్పడం జరిగింది? నిజంగా కూడా పార్టీ నుండి బయటికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. మా అందరికీ కూడా ఈ జాగృతి కండువా వేసుకొని ఉన్నా ఎప్పుడు టీఆర్ఎస్ కోసం అక్క పిలిచి, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ వచ్చినా టీఆర్ఎస్ కండువా వేసుకొని ఈ టీఆర్ఎస్ ఏ క్యాండిడేట్ని అయితే నిల్చోబెడతారో వాళ్ళ కోసం మీరు పనిచేయాలి అంటే నిస్వార్థంగా ఈ జాగృతి అధికారాన్ని ఆశించకుండా, ఈ జాగృతి ఏదైతే వాళ్ళకి మేము ఒక ఆత్మలాగా, వాళ్ళ శరీరం అయితే మేము ఒక ఆత్మలాగా పనిచేసినాం టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి. అంత ఓన్గా మేము ఏమి ఆశించకుండా ఎవరిని నిల్చోబెడితే వాళ్ళని టీఆర్ఎస్ కండువా వేసుకొని పనిచేసి గెలిపించుకున్న వాళ్ళం. 20 సంవత్సరాలు కవితక్క గారి శ్రమ ఉంది. ఎందుకంటే
2006లో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2007లో జాగృతి స్థాపించినా కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తను ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా బీఆర్ఎస్ కండువాతోనే చేసింది. గులాబీ కండువా కప్పుకొని తను చేసిండ్రు. మమ్మల్ని కూడా బీఆర్ఎస్ కోసమే మమ్మల్ని పనిచేయమని చెప్పిండ్రు. బీఆర్ఎస్కి అధికారాన్ని ఇవ్వడం కోసమే తెలంగాణ జాగృతి పనిచేసింది. కవితక్క గారి చెమట ఉంది, కవితక్క గారి రక్తంతో ఈ పార్టీ అనేది నిర్మాణం ఉన్నది. మా చెమట చుక్కలతో కూడా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం ఉన్నది. కడుపులో బిడ్డను పెట్టుకొని 3 సంవత్సరాల బిడ్డను పట్టుకొని కూడా ఈ తెలంగాణ ఉద్యమం కోసం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. ఆమెని ఒకసారి సస్పెండ్ చేసిండ్రు అన్నప్పుడు ఎప్పుడైతే అక్క ఆ సస్పెన్షన్ తను కూడా రాజీనామా చేస్తున్న పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి అని చెప్పేసి అక్క చూపించినప్పుడు నిజంగా తట్టుకోవడము, సస్పెన్షన్ అని చెప్పేసి ఆ టీవీలో అది చూసి సార్ సంతకంతో అది చూసినప్పుడే చాలా కోలుకోవడం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కూతురు వేరు, తండ్రి కూతురు అన్నది వేరు. తన కష్టము తన శ్రమ పార్టీకి ఎంతో ఉంది కదా. తను ఎంతో ఈ పార్టీ కోసం 5.5 నెలలు జైలుకు వెళ్ళొచ్చింది కూడా ఈ పార్టీ కోసమే కదా. కేసీఆర్ గారే స్వయంగా చెప్పింది కదా, నా బిడ్డ నా మీద నన్ను ఏం చేయలేక నా బిడ్డను జైల్లో పెడుతున్నారు. ఇంత కష్టపడ్డామని అదే పార్టీ సస్పెండ్ చేసింది అని అంటే అది విని తట్టుకోలేకపోయినాం. అక్క ఏ రోజైతే సభ్యత్వానికి రాజీనామా చేసిందో అక్క ఎమ్మెల్సీ పదవికి కూడా అంటే ఎమ్మెల్సీ పదవికి కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఎమ్మెల్సీలు, వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసినా కూడా అది ఎమ్మెల్సీ పదవితో తిరుగుతున్నారు. కానీ కవితక్క గారు తను ఎంత నిజాయితీ పరాలని ఇక్కడే తెలుస్తుంది. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవసరం లేదు, కానీ చేసింది. ఎందుకంటే పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ నాకు వద్దు అని. అప్పుడు నిజంగా కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అక్కగారిని మేము కొన్ని విషయాలలో పర్సనల్గా బాధపడ్డాం. ఏంటంటే తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ కవితక్క గారి మీద అంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఒక ఆడబిడ్డ మీద. ఎవరెవరో స్పందించింది. మా పార్టీ 20 సంవత్సరాలు మేము పనిచేసిన పార్టీ స్పందించలేదు అన్నప్పుడు ఒక ఆడబిడ్డ అంతకన్నా అవమానంగా ఇంకా ఏ మాటను కూడా అనుకోదు. అలాంటి మాట అన్నప్పుడు కనీసము ఒక ట్వీట్ అన్న చేస్తే బాగుండు. ఒక పార్టీ నుండి ఒక స్పందన అన్న ఒక ప్రెస్ మీట్, మహిళా నాయకురాలు ఈ మధ్య అక్క సస్పెన్షన్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టింది. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఆ మహిళా నాయకురాలు కవిత గారిని ఇట్లా అనడం తప్పు అని చెప్పుంటే బాగుండు, ఎవరు చెప్పలేదు అన్న బాధ మాకు ఎక్కువ అనిపించింది. ఆ బాధ కింద సరే ఇప్పుడు ఈరోజు అక్కని వాళ్ళు సస్పెండ్ చేసిన తర్వాత పార్టీలో మేము ఉండి కూడా మేము ఇంకెంత కష్టపడ్డా కూడా వేస్టే అనిపించింది. అంటే స్పందించకుండా ఎవరైనా అడ్డుకున్నారంటారా? ఎవరైనా సరే అడ్డుకునే వాళ్ళు కూడా ఉన్నారని అక్క చెప్పిండ్రు. కొంతమంది కోవట్లు, కొంతమంది దయ్యాలు ఉన్నారు పార్టీలో అని చెప్పిండ్రు. ఆ దయ్యాలు చెప్పినా ఆ కోవట్లు చెప్పినా కూడా రామన్న స్పందించాల్సి ఉండే కదా అన్నది మా అంశం. ఎందుకంటే నీ చెల్లె కదా, నేను మామూలుగా తమ్ముడు అని పిలుస్తా, నన్ను తమ్ముడు అని పిలిచినందుకు ఈ అక్కని ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు ఫస్ట్ రియాక్ట్ అవుతావు కదా, అట్లా మాట్లాడతారు ఏం మనుషులు. ఒక నీ ఇంటి ఆడబిడ్డని అంత దారుణమైన మాట అన్నప్పుడు కనీసం ఒక ట్విట్టర్లా మేము ఎక్స్పెక్ట్ చేసి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలి. ట్విట్టర్ సరే నువ్వేం మాట్లాడలేకపోయినావు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలని ఒక ప్రెస్ మీట్ పెట్టండి భవన్లో. అప్పటికైతే కవితక్క గారు బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉన్నారు కదా. ఉన్నప్పుడు కూడా తనకు జరిగినప్పుడు స్పందించకపోతే పార్టీ కవితక్క గారి పట్ల, కవితక్క గారిని నమ్ముకున్న మాలాంటి వాళ్ళ పట్ల పార్టీ ఎంత నిబద్ధతో ఎంత మంచి అభిప్రాయంతో ఉన్నదన్నది అప్పుడే తెలిసింది. అది మాకు చాలా బాధాకరమైన విషయం. మేము అక్క జైలుకి వెళ్ళినప్పుడు కూడా పార్టీ ఆ విధంగా స్పందించలేదు. జైలుకి వెళ్ళినప్పుడు మా కళ్ళల్లో నుండి నీళ్లు కాదు రక్తాలు వచ్చినాయి. ఉద్యమంలో నుండి పుట్టిన బిడ్డ ఎక్కడో అమెరికాలో హాయిగా ప్రశాంతంగా ఉండాల్సిన జీవితాన్ని వదిలేసుకొని 2006లో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి ఈ తెలంగాణకి, ఈ తెలంగాణ సంస్కృతి, ఈ తెలంగాణ సాంప్రదాయం అణచివేయబడుతుంది, ఈ తెలంగాణ పండుగలకు ప్రాధాన్యత లేదు అని చెప్పి నెత్తిన బతుకమ్మను ఎత్తుకొని ఊరూరా ఆమె ఎప్పుడు తింటుందో తెలియదు, ఆమె ఎప్పుడు పడుకుంటుందో తెలియదు, ఆమె ఏడుంటుందో తెలియదు. తెలంగాణ మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి తర్వాత లక్షల కిలోమీటర్లు ఈ తెలంగాణలో పాదయాత్ర చేసిన వ్యక్తి, నడిచిన వ్యక్తి, తిరిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది కవితక్క కాదు. సింగరేణి నుండి మొదలు పెట్టుకుంటే, గల్లీ నుండి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ దాకా, ట్యాంకు బండి దాకా అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన అంత ఉద్యమ నాయకురాలు ఒకసారి ఎంపీ వన్ టైం ఎంపీ అయితేనే తన ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు తెచ్చుకున్నారు. సెకండ్ టైం తను ఎంపీగా ఓడగొట్టినా కూడా పార్టీకి, కేసీఆర్ సార్కి కట్టుబడి అవన్నీ తెలిసినా కూడా
పార్టీకి కేసీఆర్ సార్కి కట్టుబడి మౌనంగా ఉన్నారు. ప్రోటోకాల్ ఉండాలి అని ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా సైలెంట్గా ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి తీసుకొని తన మీద సార్ని ఏం చేయలేక సార్ని ఎదుర్కోవడానికి తన మీద ఇంత పెద్ద అభాండం వేస్తే సోషల్ మీడియాలలో ట్రోలింగ్ చేస్తా అంటే కవితక్క గారి మీద ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ నాయకులు ఎవరు అంతగా స్పందిస్తలేరు అని మాలాంటి వాళ్ళం బాధపడ్డా కూడా సార్ కోసం మౌనం వహించాలని చెప్పిన అక్కని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు మా గుండెలు ఎంత పగిలిపోయి ఉండాలి. తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలం ఆ రోజు మా కళ్ళల్లో నుండి నీళ్లు కాదు రక్తం చుక్కలు కింద పడ్డాయి. ఏ ఒక్క నాయకుడు కూడా మిగతా నాయకుల మీద నోటీసులు వచ్చినప్పుడు ఉన్నంత స్పందన కవితక్క గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు లేదు. కేవలం టీవీల కోసం, కేవలం సోషల్ మీడియాల కోసం మేమేదో అక్కని సపోర్ట్ చేస్తున్నామని చెప్పి ఆ 1 గంట 2 గంటల హైరానా చేసిండ్రే తప్ప ఎందుకు కవితక్క గారి మీద అరెస్ట్ చేసినప్పుడు తెలంగాణ అంతటా నిరసన ఆ లెవెల్లో చేయలేదు. మేమేం చేయలేని పరిస్థితి తెలంగాణ జాగృతి కార్యకర్తలం. ఎక్కడో నిరసనలు చేస్తుంటే మా నాయకులను తీసుకెళ్లి మా కార్యకర్తలను తీసుకెళ్లి జైల్లో పెడితే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునే దిక్కెవరు? మేము అనుకున్న మా నాయకురాలని చెప్పుకున్నా అక్క పోయి జైల్లో ఉంది, మా పరిస్థితి ఏంది అని ఆ రోజు మేము ఆలోచించుకొని అక్క ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఢిల్లీ, ఎప్పుడు కోర్టుకి ఎప్పుడు వస్తారు, ఆ కోర్టు దగ్గర పోయి అక్కని ఎప్పుడు కలవాలి అంటే ఆ కలిసిన క్షణం కూడా మీరు మంచిగా ఉన్నారా బిడ్డ, మీరు మంచిగా ఉన్నారా తల్లి, ఎట్లున్నారు మనోళ్ళంతా ఎట్లున్నారు, మీరు ధైర్యంగా ఉండండి అని అక్క చెప్పిన మాటలు విని ఆ మాటలతోని మళ్ళీ నెక్స్ట్ అక్క కోర్టుకి వచ్చేంత వరకు కూడా అవే వింటూ ధైర్యాన్ని తెచ్చుకున్న వాళ్ళం మేము. మరి ఎందుకు పార్టీ సోషల్ మీడియా అంత సపోర్ట్ చేయలేదు అక్కకి? ఆ రోజు పెద్ద పెద్ద ట్రోలింగ్స్ చేస్తా అంటే అక్క మీద ఆ రోజు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ కదా, దాన్ని ఎందుకు తిప్పికొట్టలేదు ఈ పార్టీ? కవిత గారి మీద కుట్రలు జరిగినాయి, పార్టీలో దయ్యాలు ఉన్నాయి, వారు చెప్పినటువంటి ఇష్యూస్, కవిత గారు చేసినటువంటి ఎలిగేషన్స్, ఆరోపణలు ఏవైతే ఉన్నాయి అనుకోండి. మరి అధినేతకి ఏమవుతుంది? అధినేత స్పందించేవారు కదా, అధినేతకు తెలియకుండా పార్టీలో దయ్యాలు ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? అదే అక్కగారు క్లియర్గా చెప్తున్నారు. అధినేత చుట్టూ ఒక చీకటిలా దీపం చుట్టే, దీపం కిందే చీకటి అని చెప్పిండ్రు అక్క. ఆయన చుట్టూ ఒక కోవట్లు, ఆయన చుట్టూ దయ్యాలు చేరిండ్రు. కేసీఆర్ గారికి ఏ విషయాన్ని కూడా ఆయన వరకు చేరనిస్తలేరు. నేను ఈరోజు కానీ తెలంగాణ తెచ్చింది ఎవరు? కేసీఆర్ గారు. తెలంగాణ మీద పోరాటం చేసింది, తెలంగాణకు సంబంధించి ఢిల్లీ వరకు ఫైట్ చేసింది, పార్లమెంట్లో 2 ఎంపీలు ఉండి పోరాటం చేసింది. ఇంత ఉండి ఇంత రాని అంటే ఇంత రాజకీయ వ్యూహాలు కలిగినటువంటి కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా? మరి అదే కదా మేము అడిగేది. మరి కవితక్క గారు తన తండ్రికి 100 లేఖలు రాసిండ్రు. ఈ లేఖ ఎట్లా లీక్ అయింది? అది అక్క యుఎస్ వెళ్ళినప్పుడు ఈ లేఖ ఎందుకు లీక్ చేసిండ్రు? 15 సంవత్సరాలుగా అక్క మీద కుట్రలు చేస్తున్నారు. ఎంపీగా అక్కను ఓడగొట్టిండ్రు. ఆ విషయం కూడా కవితక్క గారు ఎంపీగా ఓడగొట్టడానికి కారణాలు ఏంటిది, వ్యక్తులు ఎవరు అన్నది కూడా నేను కవితక్క గారు సార్కి క్లియర్గా చెప్పడం జరిగింది. అప్పుడు సార్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఏం లేదు అదేం లేదు అని చెప్పేసి మాట్లాడినా 1.5 సంవత్సరం తర్వాత తెలుసుకొని అవును కవిత నేను తెలుసుకున్నా, నిన్ను ఓడగొట్టింది ఈ ఎమ్మెల్యేలే, నిన్ను ఓడగొట్టిన వాళ్ళు ఎవరో తెలుసుకున్నా నీకు, అందుకే నాకు ఆ నియోజకవర్గ ఎంపీ స్థానానికి ఇన్ఛార్జ్ ఇవ్వమంటే కూడా లేదు నీకు ప్రోటోకాల్ ఉండాలి, నేను ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి సార్ ఇచ్చిండ్రు ఎమ్మెల్సీ అక్కకి. సార్ తెలుసుకొని ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా చాలా విషయాలు అక్క చెప్పడానికి ట్రై చేసిండ్రు. కానీ సార్ చుట్టూ ఉన్న పరిస్థితులు, సార్ చుట్టూ ఉన్న వీళ్ళంతా కూడా మీరు అన్నారు ఉద్యమం, నిజంగా ఉద్యమము ఆ రోజు 2001లో సార్ ఆ రోజు ఆయన చేసిన ఉద్యమంతోనే ఇప్పుడు నిజంగా కూడా ఈరోజు కవితక్క గారు మీడియా ముందుకు వచ్చి మనుషుల దయ్యాల పేర్లు బయట ఎందుకు పెట్టిండ్రు? కవితక్క గారిని 2019 ఎలక్షన్లో కవితక్క గారిని ఓడగొట్టినప్పుడు కవితక్క గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు చెప్పలేదే నన్ను ఓడగొట్టింది వీళ్ళు పార్టీలో దయ్యాలు ఉన్నారని అప్పుడు మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నారు. అప్పుడు లేదు మేమన్నాం అక్క ఉద్యమంలో ఏదైనా అక్క మొహం మీదనే ఉన్నట్టు చెప్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. 2014లో ఎంపీ మినిస్టర్లు లేరు, మహిళా మినిస్టర్లు లేకపోవడం బాధాకరం అని చెప్పింది కూడా కవితక్క గారే. సరే ఎవరో 2 మహిళా మినిస్టర్లను ఇచ్చినప్పుడు కూడా అక్క మరి మీరు ఉద్యమంలో నుండి ఉన్నారు, మీరు ఎందుకు అడుగుతలేరు అన్నప్పుడు కూడా కవితక్క గారు ఒకటే మాట చెప్పిండ్రు, మనం పదవుల గురించి మాట్లాడొద్దు, సార్కు తెలుసు మనల్ని ఓడగొట్టినా మనల్ని ఏం చేసినా కూడా మనం పార్టీకి ఈ తెలంగాణకి కేసీఆర్ గారు అవసరం ఉంది, సార్ అవసరం ఉంది. ఎందుకంటే తెచ్చుకున్న తెలంగాణ నలుగురిలో నవ్వుల పాలు కావద్దు, ఇప్పుడు నీళ్ళు అవసరం ఉంది, ఇప్పుడు కరెంట్ అవసరం ఉంది, ఈ తెలంగాణకి నిధులు వచ్చే ప్రాజెక్టులు కానివ్వండి, ఈ తెలంగాణకి ఐటీ సంస్థలు కానివ్వండి వచ్చేటి అవసరాలు ఉన్నాయి. ఈ టైంలో మనము ఎట్లాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు తెలంగాణలో అని అప్పుడు అక్క అన్నిటికీ మౌనంగా భరించిండ్రు. అన్ని తెలిసి కూడా ఏ రోజు మాట్లాడలేదు. పోనీ అక్క లెటర్ లీక్ చేసినప్పుడు కూడా ఆమె మీద కుట్రలు చేసినప్పుడు కూడా అదే తెలంగాణ భవన్లో కూర్చొని చెప్పిండ్రు నా మీద కుట్రలు జరుగుతున్నాయి, పార్టీ స్పందించాలని. పార్టీ స్పందించలేదు.
స్పందించకపోయినా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళ కొడుకు గ్రాడ్యుయేషన్ కోసం యూఎస్ వెళ్తే ఆమె లెటర్ లీక్ చేశారు. లెటర్ లీక్ చేసి కూడా ఆమె కాదని చెప్పమన్నారు. అట్లా ఎందుకు చెప్తుంది? అవును లెటర్ రాసింది నేనే, కానీ లీక్ చేసింది ఎవరు అది నాకు తెలవాలి. ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారు అన్నారు. అప్పుడు కూడా ఎక్కడ పేర్లు వాడలేదు అక్క. పేర్లు వాడే పరిస్థితి ఎప్పుడొచ్చింది? కేసీఆర్ గారికి నోటీసులు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి కాళేశ్వరం మీద కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినప్పుడు అక్క మాట్లాడిండ్రు. ఎందుకంటే అప్పుడు కూడా మాట్లాడకపోతే ఈ భావితరాలకు రేపు ఆదర్శమూర్తి అయినే, ఈ భావితరాలు రేపు ఫ్యూచర్ జనరేషన్ ఆయన గురించి తెలంగాణ జాతిపిత అయినా, ఆయన గురించి చదువుకోవాల్సిన వాళ్ళు ఈ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి అవినీతి మరకలు అని చెప్పేసి ఈ వయసులో కేసీఆర్ గారి మీద అవినీతి మరకలు అంటగట్టి ఆ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏ సభలలో చూసుకున్నా కూడా కేసీఆర్ని అనరాని మాటలు అంటుంటే పార్టీ ఎందుకంత స్పందిస్తలేదు? అదే ఒక నాయకుడికి రామన్నకు కానివ్వండి, హరీష్ అన్నకు కానీ చిన్న నోటీస్ వస్తే పార్టీ అంతా మొత్తము తెలంగాణ భవన్ దగ్గరకు వచ్చి నానా గందరగోళం చేసేవాళ్ళు. కేసీఆర్ గారి మీద అవినీతి మరికేసినప్పుడు ఆ లెవెల్లో ఎందుకు స్పందించలేదు? నేనేదో ఒక్కరిని అసెంబ్లీలో మొత్తం నేనే మొత్తం మాట్లాడుతున్నా అని చెప్పేసి క్రియేట్ చేస్తున్నారే తప్ప అసలు ఈ రేస్ కేసు ఎవరి మీద పెట్టిండ్రు? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మీద పెట్టిండ్రు? మన రామన్న మీద పెట్టిండ్రు. మరి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉంది హరీష్ రావు గారు కదా, కాళేశ్వరంలో ఏమన్నా అవినీతి జరిగిందంటే ఫస్ట్ హరీష్ రావు గారిని కదా అనాల్సింది అని చెప్పేసి అక్క క్వశ్చన్ చేసిండ్రు. నా తండ్రి మీద కూడా అవినీతి మరకలు వచ్చినప్పుడు కూడా నేను సైలెంట్గా ఉండే అంత ఓపిక నాకు లేదు. పార్టీని నాశనం చేస్తున్నది వీళ్ళిద్దరు అని చెప్పేసి ఈ వీళ్ళే దయ్యాలు అని పేర్లు బయట పెట్టిండ్రు. దాంట్లో ఇక తప్పేముంది? కానీ కోపం రావచ్చు, అది కోపం రావచ్చు. కానీ సార్ మీద వచ్చినప్పుడు కూడా పార్టీ అంతా స్పందించినప్పుడు మాకెంత బాధ అనిపించాలి? ఎందుకంటే మేము ఒకే ఒక అధినాయకుడు జాతిపిత మా తెలంగాణకి భావితరాలకు ఆదర్శమూర్తి అయినాయి. ఆయన మీదనే వచ్చిన తర్వాత ఇంకా మీరు పార్టీ స్పందించకపోతే ఇప్పుడు కూడా అక్క సైలెంట్గా ఉంటే ఇంకా దాంట్లో అర్థం లేదు కదా. అక్క మీద వచ్చినప్పుడు సైలెంట్గా ఉంటుంది కానీ సార్ మీద వచ్చినప్పుడు సైలెంట్గా ఉండి ఇప్పటికీ కూడా మమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన, అక్కని పార్టీ నుండి దూరం చేసిన సభ్యత కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే మొదటిగా స్పందించేది మీ కవితక్క గారే. మేమే కేసీఆర్ గారి గురించి బయటకు వచ్చినా కూడా కేసీఆర్ గారు తన కూతురు కదా, ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి కదా, ఆయనకి ఈ ఏమైనా హాని చేద్దాము అని ఎవరు చూసినా కూడా ఫస్ట్ కవితక్క గారే స్పందిస్తారు. నెక్స్ట్ ఏంటి భవిష్యత్తు కార్యాచరణ కవిత గారిది ఎలా ఉండబోతుందా? మీ అక్క అయితే ఇప్పుడు పార్టీ నుండి సస్పెన్షను, కుటుంబానికి దూరం అవ్వడము, అదంతా కూడా ఒక రకమైన బాధలో ఉన్నారు తను. ఆ బాధ నుండి కొన్ని అంశాలు ఏంటంటే కుటుంబం దూరం చేసినా తెలంగాణ దగ్గర చేసుకుంటుంది, తెలంగాణ ప్రజల దగ్గర చేసుకుంటున్నారు అని రోజు కూడా తెలంగాణ జాగృతి కార్యాలయము కొంత వందల మంది వేల మందితోని జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మేము ఒక 500 మందితో జాయినింగ్ అయిన తర్వాత ఇక్కడ అట్లా రోజు అంటే తెలంగాణ ప్రజలందరూ నీ కుటుంబం నిన్ను దూరం చేసినా కూడా మేము తెలంగాణ కుటుంబం నీకు ఉంది అని చెప్పేసి హక్కున ఏర్చుకుంటున్నారు. కాబట్టి కవితక్క గారు తెలంగాణ జాగృతిలో చేరుతున్నారు. తెలంగాణ జాగృతిలో ఆల్మోస్ట్ పార్టీలో జాయినింగ్సా? పార్టీ మా తెలంగాణ జాగృతిలో 2007 నుండి కూడా మంచి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు తెలంగాణ జాగృతికి. ఎప్పుడు జాయినింగ్స్ ఉంటాయి, ఎప్పుడు పార్టీలు ఉన్నాయి, ఎప్పుడు కూడా మాకు కార్యాలయం అనేది ఉంది. ఎక్కడ కూడా ఇప్పుడు జస్ట్ చేంజ్ చేయడం జరిగింది. హిల్ టాప్ లో ఉండేది కాస్త ఇక్కడికి చేంజ్ అయిందే తప్ప ఎప్పుడు మాకు ఉంటూనే ఉంది. జాయినింగ్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. అంటే చెప్తున్నా తెలంగాణ ప్రజలు అక్కని ఓన్ చేసుకుంటున్నారు. మేమున్నాం నీకు అని అక్క దగ్గరకు వస్తున్నారు. కాబట్టి గ్రూప్ 1 విద్యార్థులే చూసినాం. వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ కవితక్క గారిని ఎంచుకున్నారు. అది ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆమె పోరాట పటిమ. 2012 నుండి ఇప్పటి వరకు కూడా ఆమె ఏదైనా అంశం తీసుకొని పోరాటం చేసిందంటే సాధించే వరకు వదిలిపెట్టదు. అంబేద్కర్ విగ్రహం గురించి చూసినా కూడా, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చూసినా, బీసీ రిజర్వేషన్ బిల్లు గురించి ఇంకా పోరాడుతున్నా, అట్లా ఆమె ఏదైనా స్టాండ్ తీసుకుంటే అది తేలే వరకు కూడా ఖచ్చితంగా కొట్లాడతారు, మధ్యలో వదిలేసే రకం కాదు. అందుకే గ్రూప్ 1 విద్యార్థులు కానివ్వండి, బీసీ నాయకులు కానివ్వండి, ఎవరైనా కవితక్క గారి దగ్గరికి వచ్చేది అందుకే. అక్క గారు కూడా తొందరపడేది ఏం లేదు. కవులను కలవాలి, మేధావులను కలవాలి, తెలంగాణ ప్రజలందరి సబ్బండ వర్గాల 33 జిల్లా ప్రజల యొక్క అభిప్రాయాలని, నాయకులు వాళ్ళ ఎవరైతే మేధావులు ఉంటారో, కవులు ఉంటారో, కళాకారులు ఉంటారో, తెలంగాణ ఉద్యమకారులు ఉంటారో, వీళ్ళందరి యొక్క సలహాలు తీసుకొని, సూచనలు తీసుకొని, వీళ్ళందరి అభిప్రాయాలు అంటే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు తెలంగాణకి, ఇవన్నీ సేకరించిన తర్వాత, ఇవన్నీ తీసుకున్న తర్వాతనే తను నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నారు. తొందరపడి మీ దగ్గర కూడా నిర్ణయం చెప్పలేదు ఇప్పటి వరకు?
మేమందరం కలిసి అనుకున్నది ఇదే. తెలంగాణ జాగృతి సమితి పార్టీ పెట్టబోతున్నారా? కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారా? లేదా వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అవ్వబోతున్నారా? తెలంగాణకి పార్టీ అవసరము, ఈ తెలంగాణకి ఆమె లాంటి ఒక నాయకత్వం అవసరము. కేసీఆర్ గారి తర్వాత అంత పోరాట పటిమ కానివ్వండి, అంత క్యాపబిలిటీ ఉన్న లీడర్ కానివ్వండి కవితక్క గారు. తెలంగాణ ప్రజల కష్టాలని మనసుతో చూడగలిగిన వ్యక్తి కవితక్క గారు. కాబట్టి తన నాయకత్వంలో ఒక పార్టీ ఉండాలి అని చెప్పేసి నాలాంటి వాళ్ళం కోరుకుంటున్నాం. మేము చాలాసార్లు అక్కకు చెప్తున్నాం, అక్క ఖచ్చితంగా మేము మా అందరితో చర్చిస్తుంటే కూడా ఖచ్చితంగా పార్టీ ఉండాలంటున్నారు అక్క అని చెప్పి మా అభిప్రాయాలు, మా ఫీడ్బ్యాక్ని మేము చెప్తున్నాం. అక్క మీరే అక్క కోణం ఏంటంటే అగ్రకులానికి చెందిన నాయకురాలైనా కూడా తనది మొత్తం ఆలోచన విధానం అంతా కూడా బహుజన విధానంగా ఉంటుంది, సామాజిక తెలంగాణ విధంగా ఉంటుంది. ఎందుకంటే మనము బతుకమ్మ తీసుకున్నప్పటికి కూడా ఏది తీసుకున్నా కూడా ప్రతి డౌన్ లెవెల్లో ఉన్న సమస్యని కూడా తను ఫైట్ చేస్తుంది. అది ఏ విషయంలో అయినా. బీసీల గురించి ఇప్పుడు తను అగ్రకులానికి చెందిన నాయకురాలైనా కూడా నాయకులకు కావాల్సిన లక్షణం అదే. ఎందుకంటే అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన వాడని చెప్పి ఒక వర్గానికి సంబంధించే రాజ్యాంగం రాయలేదు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, మహిళల గురించి, అందరి గురించి ఆలోచించి ఆ రోజు రాజ్యాంగం రాసింది కాబట్టి ఆయన గొప్ప నాయకుడు అయింది. కవితక్క గారు కూడా తన ఒక్క వర్గానికి గురించి ఆలోచించదు, సబ్బండ వర్గాల గురించి ఆలోచిస్తుంది, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తుంది, అందరి గురించి ఆలోచిస్తుంది. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె గొప్ప నాయకురాలు. ఆమె నాయకత్వం తెలంగాణకు అవసరం అని చెప్పేసి మేము చెప్తున్నాం మీకు. ఎందుకంటే తల్లికి, మహిళకి, మగవాళ్ళతోని కంపేర్ చేస్తే మహిళలకి ఏ పని చేసినా కూడా 100% చేస్తాం మేము. ఎందుకంటే తల్లిగా మాకు పెయిన్ తెలుస్తుంది. ఏది చేయాలన్నా కూడా ఒక సిస్టమ్ని సిస్టమేటిక్గా రన్ చేయాలన్నా కూడా అది మహిళతోనే అవుతుంది, ఇది మగవాళ్ళతో కంపేర్ చేస్తే. కాబట్టి ఆ మహిళా నాయకత్వం అనేది తెలంగాణకు అవసరము. కవితక్క గారి నాయకత్వం తెలంగాణకు అవసరం అక్క. మీరు పార్టీ పెట్టండి అని చెప్తున్నారు, మేము చెప్తున్నాం. మేము ఏమన్నారు కవితక్క గారు అదే అక్కగారు మన 33 జిల్లాలు తిరగాలి, అక్కడున్న కవులతోని, కళాకారులతోని, ముఖ్యంగా ఉద్యమకారులతోని, తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యమకారులతోని, మేధావులతోని, తెలంగాణ ఆడబిడ్డలతోని, బీసీ కుల సంఘాలతోని, అందరితోని, కార్మికులతోని, సింగరేణి ఉంది, సింగరేణి కార్మికులతోని, అట్లా ఎక్కడ ఏది ఉంటే అక్కడ వాళ్ళతోని అందరితోని మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు తెలంగాణకి, వాళ్ళు ఎట్లుంటే బాగుంటుంది తెలంగాణలో అని అందరు అభిప్రాయాలు తీసుకొని తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటారు. అక్క పార్టీ పెట్టాలనే మేము కోరుకుంటున్నాం, తెలంగాణ సమాజం కూడా కోరుకుంటాం. కానీ పార్టీ పెట్టిన తర్వాత పోరాటం బీఆర్ఎస్ మీద కూడా చేయాలి కదా. పార్టీ పెట్టిన తర్వాత కూడా ఇక పెట్టిన తర్వాత తప్పదు కదా, తప్పకుండా చేస్తారు. కేసీఆర్ గారి మీద కూడా చేయాలి కదా. కేసీఆర్ గారి మీద పార్టీ పెట్టిన తర్వాత చేస్తారు. ఇంకా ఇక పార్టీ ఒక నిర్ణయం, ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం. కానీ కేసీఆర్ గారి మీద మాట పెడితే మేము ఒప్పుకోము, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అనేటువంటి కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తూనే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద లేదా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం ఎలాగా? కేసీఆర్ గారు ఆయన జాతిపిత, ఆయనే ఆదర్శమూర్తి అని మేము చెప్తున్నాము. కేసీఆర్ గారు ఇంకా తప్పదు కదా పార్టీ తీసుకుని. ఇప్పుడు తెలంగాణ సమాజానికి అక్కగారు క్లియర్గా చెప్పిండ్రు, భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ కావాలి అని చెప్పి. సామాజిక తెలంగాణ తెచ్చే ప్రయత్నంలో ప్రత్యర్థి ఎవరున్నా కూడా వాళ్ళ మీద పోరాటం చేయడం తప్పదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ గారు ఎప్పుడు మాకు ఆయన మహోన్నత శిఖరమే. ఆయన మాకు ఎప్పుడు ఆదర్శమూర్తి. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లోనే కవితక్క గారు నడుస్తున్నారు కదా. కానీ మేమేమంటున్నామంటే ఆయన చుట్టూ కొంతమంది దయ్యాలు చేరి, ఆయన చుట్టూ కొంతమంది అవినీతి పరులు చేరి ఈ రోజు తెలంగాణని ఆగం పట్టిస్తున్నారు. వాళ్ళు నష్టం చేస్తున్నారు. తెలంగాణకే కాదు, వాళ్ళు కేసీఆర్ గారికే కాదు, తెలంగాణకు కూడా నష్టం చేస్తున్నారు. ఈరోజు కేసీఆర్ గారి మీద అవినీతి మచ్చ కారకులు ఎవరు? వీళ్ళే కదా. కాబట్టి వాళ్ళ గురించి అక్క మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఈరోజు అక్కగారి మీద యాక్షన్ తీసుకున్నారు. అక్కగారి మీద యాక్షన్ తీసుకొని అక్కని పక్కన జరిపినప్పుడు నిజంగా ఆ 10 సంవత్సరాలలో ఏవైతే జరగలేదో కవితక్క గారికి చాలా తెలుసు. ఆ 10 సంవత్సరాలలో ఇంకా ఇవి జరిగితే బాగుండు. తన గొంతు ఎక్కడ వినిపించనివ్వలేదు, తనది ఎక్కడ కూడా సాగనీయలేదు. తన అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని చూసినట్టే చూసారు. కవితక్క గారి ఎన్నో ప్రపోజల్స్, ఎన్నో ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న విషయాలు ఎన్నో తీసుకెళ్దామన్నా కూడా సార్ వరకు తీసుకెళ్ళనివ్వలేదు ఈ కొంతమంది ఎవరైతున్నారో. కాబట్టి అక్కకు తెలుసు ఈ 10 సంవత్సరాల మన ఆ పరిపాలనలో ఏదైతే వెనుకబడ్డామో, ఏవైతే చేయలేకపోయినామో అవి కవితక్క గారు చేసి చూపిస్తారు కదా. అవి కావాలనుకుంటారు కదా. ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళంతా ఈరోజు కవితక్క గారి దగ్గరికి ఎందుకు వస్తున్నారు?
ఆ బ్లడ్ కేసీఆర్ గారు బ్లడ్, కేసీఆర్ గారు ఆయన 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 దారి ఎట్లయితుందో కవితక్క గారి కూడా దారి అట్లనే ఉంది. కేసీఆర్ గారు ఎట్లా ప్రజల కోసమే ఆలోచిస్తారో నిజంగా ఒక్కొక్కసారి మాకు చూస్తే అర్థం కాదు. అక్క ఎప్పుడు తింటారో తెలియదు. 7కి స్టార్ట్ అయితే ఎక్కడెక్కడికో మంచిర్యాల బతుకమ్మ ప్రోగ్రామ్కి వెళ్తే పొద్దున 7కి స్టార్ట్ అయితే ఇంత ఇంత ఉప్మా తిన్నారు, ఇంత బాక్స్ ఉప్మా. ఈవినింగ్ వరకు కూడా ఏదో ఒక యాపిల్ తిని ఈవినింగ్ మళ్ళీ నైట్ రిటర్న్ అయ్యేంత వరకు కూడా ఫుడ్ గురించి ఆలోచన ఉండదు. సాయంత్రము లక్షల మంది మహిళలతోని బతుకమ్మ ప్రోగ్రామ్ ఉంటే శ్రీరాంపూర్లో పొద్దున 10 ఇండ్లు తిరిగిండ్రు. అక్కడ ఉన్న ఎవరైతే హెచ్ఎంఎస్ మన తెలంగాణ జాగృతి నాయకులు ఉన్న వాళ్ళ ఇంటికి పిలిచిన వాళ్ళు ఉన్నారో 10 ఇళ్లకు తిరిగి ఒక దగ్గర బతుకమ్మ చేయడము, వందల మంది వేల మంది అక్కను కలుస్తుంటే వాళ్ళతో ఫోటోలు దిగడము, ఎక్కడా కూడా చెరగని చిరునవ్వు. అంటే ఎనర్జీ ఎలాగా అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ ఎనర్జీ అనేది ఈ ప్రజలు వీళ్ళ రిసీవింగే నాకు ఎనర్జీ అని అక్క చెప్తారు. కానీ ఒక్కొక్కసారి అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా ఏ ఒక్కరిని పలకరించడంలో కూడా చిరాకు ఉండదు. ఎంత పొద్దుటి నుండి సాయంత్రం 9 గంటల వరకు కూడా అదే నవ్వు. ఒక్కొక్కసారి తినకుండా మేము ఒక 2-3 గంటలు ఉంటేనే వెంటనే కనిపించిన వాళ్ళ మీద చిరాకు వస్తుంది. కానీ అక్క ఏ రోజు కూడా చిరాకు పడ్డట్టు కానీ అసలు కొంచెము విసుగు చెంది కానీ అలసిపోయినట్టు కానీ కనిపించరు. మంచిగా ఎవరిని కానీ వాళ్ళ కష్టం చెప్తే కూడా ఓర్పుగా వింటారు. ఎంతమంది వచ్చి ఫోటోలు దిగడానికి వచ్చినా కూడా వాళ్ళతో నవ్వుతూ ఫోటో దిగుతారు. అవన్నీ కూడా అంటే ఒక తల్లికి అది సాధ్యం కదా, ఒక మహిళకి అది సాధ్యం కదా, తెలంగాణ ఆడబిడ్డకి అది సాధ్యం కదా. ఈ తెలంగాణకి అట్లాంటి నాయకత్వం కదా కావాల్సింది. ఎట్లాంటి వర్గాన్నైనా ఎవరినైనా కూడా దగ్గరికి తీసుకొని హక్కున చేర్చుకొని వాళ్ళ సమస్యలు వినగలిగేది కదా. ఆ రోజు కేసీఆర్ గారు 2001 నుండి 2013 తెలంగాణ వచ్చేంత వరకు కూడా 2014 వరకు కూడా సార్ చేసింది అదే కదా. మొత్తం అన్ని తెలంగాణ మొత్తం తిరిగి అందరినీ ప్రతి ఒక్క సార్కి ప్రతి మూల తెలుసు. ఇప్పుడు సేమ్ కవితక్క గారికి కూడా ప్రతి మూల తెలుసు. సింగరేణి కార్మికుల కష్టాలు తెలుసు, బీడీ కార్మికుల కష్టాలు తెలుసు, రైతుల కష్టాలు తెలుసు, నిరుద్యోగుల కష్టాలు తెలుసు, మహిళల కష్టాలు తెలుసు, మన ఉపాధ్యాయుల కష్టాలు తెలుసు. ఇట్లా కవితక్క గారికి ఆటో యూనియన్ వాళ్ళేంది, మైనారిటీ వాళ్ళేంది, ప్రతి ఒక్కరు నిరంతరము అందరికీ అందుబాటులో ఉంటారు. ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ అధికార పార్టీకి సంబంధించిన నాయకుల ఇల్లు 24/7 ఆ నాయకులు ఎవరన్నా అవైలబుల్ ఉన్నారంటే కవితక్క గారు. 24/7 ఎప్పుడు అక్క వాళ్ళ ఇంటి ముందు గేట్లు ఓపెనే ఉండే. ఎప్పుడు వెళ్దామన్నా కూడా మన సమస్య చెప్పుకుందామన్నా కూడా అక్క అవైలబుల్ ఉండేది, వినిపించేది. అదే కదా కావాల్సింది ఈ తెలంగాణ సమాజానికి. మీరు ఇందాక తెలంగాణ తొలి మహిళా ముఖ్యమంత్రి అన్నారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేస్లో ఉంటే ఎవరవుతారు? కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేస్లో ఉన్న కవితక్క గారే అవుతారు. కేటీఆర్ గారు ఎవరు? కవితక్క గారు మా నాయకురాలు కవితక్క గారు. కవితక్క గారికి నేను అదే చెప్తున్నా కదా, కేసీఆర్ గారి తర్వాత అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి, అంత కేసీఆర్ గారి తర్వాత ప్రజల్ని అంత ఓన్ చేసుకోగలిగిన వ్యక్తి, ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఒక నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే అది కవితక్క గారు. కాబట్టి అట్లాంటి నాయకురాలనే రేపు సీఎం చేసుకుంటారు కదా తెలంగాణ ప్రజలు. పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కొత్త పార్టీ పెట్టడానికి మీరు అన్నట్లుగా కొంచెం సమయం పట్టనివ్వండి. కానీ ఈలోపు బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఆహ్వానం అందిన, రాబిడ్డ ఒకసారి కూర్చొని మాట్లాడుకుందామని కేసీఆర్ గారి దగ్గర నుంచి ఆహ్వానం అందిన, సిద్ధంగా ఉన్నారా? చాలా సార్లు చెప్పిండ్రు. మీలాంటి మీడియా తమ్ముళ్ళు అన్నలు అడిగినప్పుడు చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. మాకు కూడా పర్సనల్ గా మాకు కూడా క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ సార్ పిలిచినా కూడా బీఆర్ఎస్ కి పోయేది లేదు. కేసీఆర్ గారు పిలిచినా కూడా బీఆర్ఎస్ కి మళ్ళీ పోయేది లేదు. ఎందుకంటే ఒక్కటే చెప్పారు, ఆడబిడ్డకి కోపం అస్సలు రాదు, పుట్టింటి మీద కోపం అస్సలు రాదు. ఎన్ని జరిగినా కూడా అత్తి ఇంటి దగ్గర కానీ, హస్బెండ్ దగ్గర కానీ, సమాజం దగ్గర కానీ పుట్టింటిని వెనకేసుకుంటూనే వస్తారు ఏ ఆడబిడ్డైనా. కానీ తన మీద ఇందాక నేను మీకు చెప్పిన అంత పెద్ద వ్యాఖ్య తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ చేసినప్పుడు ఆ పార్టీలో ఉన్న రక్త సంబంధమే కదా, వాళ్ళు స్పందించినప్పుడు ఇంకా మళ్ళీ పిలిచినా కూడా వెళ్ళే ఆప్షన్ ఎందుకు వస్తుంది? అది కదా అక్క మనసుని విరిచేసింది, గుండెని ముక్కలు చేసింది కదా, పెద్ద సంఘటన కదా. ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ చేసింది, అది వేరే విషయం. కానీ ఆ రోజు కూడా పార్టీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా స్పందించలేదు కదా. అంటే రాజకీయాలలో రక్త సంబంధం లేదు అన్నది అక్కకు క్లారిటీ వచ్చింది. కాబట్టి సార్ పిలిచినా కూడా మళ్ళీ వెళ్ళే ప్రసక్తి లేదు. సార్ గౌరవంగా తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఆయన జాతిపితగా ఆయన ఎప్పుడు మహోన్నత శిఖరమే, ఆయన ఎప్పుడు మేము గౌరవించుకుంటూనే ఉంటాం. కానీ కవిత గారు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకున్నా
తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థ లేదా కేసీఆర్ కూతురు అనేటువంటి ఒక చరిష్మా ఇవి రెండు పనికొస్తాయి, కానీ డబ్బులు కూడా కావాలి కదా. ఆ రోజు కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టినప్పుడు కూడా అందరు ఇలానే అన్నారు, డబ్బు కావాలి కదా చేయాలి. ఆ రోజు ఎవరైతే తెలంగాణ కావాలి అనుకున్నారో, తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉన్నారో ఆ రోజు వచ్చి వాళ్ళే ఫండింగ్ చేసిండ్రు. ఈరోజు సామాజిక తెలంగాణ కావాలని ఎవరు కోరుకుంటున్నారో, ఈరోజు మహిళలకి ప్రాధాన్యత కావాలని ఎవరు కోరుకుంటున్నారో, ఈరోజు యువత రాజకీయాలలోకి రావాలి అని ఎవరు కోరుకుంటున్నారో, రేపు వాళ్ళే వచ్చి అక్క కూడా ఫండింగ్ చేస్తారు కదా. ఇప్పుడు అక్క ఒక బలమైన ఒక సంకల్పంతో ఆమె ముందుకు వెళ్ళినప్పుడు అంతా దారంతా ఆ దేవుడే చూపిస్తాడు, దారంతా ఈ తెలంగాణ సమాజమే చూపిస్తే, తెలంగాణ ప్రజలే చూపిస్తారు. అది తెలంగాణ జాగృతి క్యాడర్ మొత్తం రెడీ చేసుకుంటున్నారు అంతే, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి ఈ విధంగా. యాక్చువల్గా ఎప్పటికప్పుడు కూడా అప్పుడు ఆ 10 సంవత్సరాలు కానివ్వండి, ఈ దాదాపుగా 19 సంవత్సరాలు తెలంగాణ జాగృతి స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మాకు రాష్ట్ర కార్యవర్గం ఉంది, జిల్లా కార్యవర్గం ఉంది. ఎక్కడికక్కడ గ్రామంలో, నేను అందుకే మీకు చెప్పిన, గ్రామంలో కూడా మా కార్యకర్త, మా జాగృతి కార్యకర్త ఉంటారు. ఎప్పటికప్పుడు అది నిరంతర ప్రక్రియ, ఎప్పుడు జాయినింగ్స్ ఉంటూనే ఉంటాయి. నేను చెప్తున్నా కదా, 2019లో నేను జాయిన్ అయినా, 2006 నుండి నేను TRS లో అప్పుడు ఉద్యమం టైంలో చూసిన, జాగృతిలో ఉన్నా కూడా ప్రత్యక్షంగా అప్పుడైతే పార్టీ అధికారంలో ఉంది కదా, జాయిన్ అవ్వాలి అనుకుంటే పోయి TRS లో జాయిన్ అవ్వచ్చు కదా. లేదు, 2019లో నేను తెలంగాణ జాగృతి కండువా కప్పుకొని ఒక పోస్ట్ తీసుకున్నా. అంటే జాగృతి అనేది ముందు నుండి కూడా ప్రజల్లో బలంగా వెళ్ళింది. ఎందుకంటే ఒక అధికారాన్ని కోరుకోలేదు కదా ముందు మేము, ఈ తెలంగాణ ప్రజలకి ఏం కావాలో దానికోసం ఫైట్ చేయడానికి ఒక NGOగా ఉన్నాం. ఆ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక 4 సంవత్సరాలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకొనున్న రైతు కుటుంబాలకి నెలకు 2500 పెన్షన్ అట్లా 5 సంవత్సరాలు ఇచ్చారు కవితక్క గారు. తెలంగాణ జాగృతి నుండి ఒక మన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పన చేసారు. అప్పుడు ఇట్లా చాలా కార్యక్రమాలు అన్నీ కూడా తెలంగాణ జాగృతి ఒక అక్కగారు ఏంటంటే ఒక సామాజిక స్పృహతోనే ఆలోచించి చేసారు. కాబట్టి ఇదంతా ప్రజల్లో ఉన్నది, నిరంతరం ఎప్పుడు మా దాంట్లో జాయినింగ్స్ ఉంటూనే ఉంటుంది, ఇంకా కూడా స్ట్రాంగ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరు చూశారు, జైలుకు వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఒకవేళ అలాంటిది జరిగితే, అలాంటి సిచ్యువేషన్ వస్తే ఈసారి బీఆర్ఎస్ అధినాయకత్వం కానివ్వండి, లేదా బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు కనీసం కూర్చొని మాట్లాడేవారు కూడా ఉండరు కదా, అప్పుడు ఏం చేస్తారు? లిక్కర్ స్కామ్ అనేది అంతా వేస్ట్ అని చెప్పి 10,000 ఛార్జ్ షీట్లో కనీసం ఒక ప్రూఫ్ లేదు, ఒక మనీ ట్రాన్సాక్షన్ అయినట్టు ఒక ఎవిడెన్స్ లేదు, ఏం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళని తిట్టే ఆ రోజు అక్కకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సరే, మళ్ళీ వాళ్ళు అందరూ కుమ్మక్కయ్యి కవితక్క గారి మీద మళ్ళీ, ఎందుకంటే ఈమె ఇప్పుడు ఒక సునామీ లాగా దూసుకుపోతుంది తెలంగాణలో. ఒకవేళ సునామీ లాగా దూసుకుపోతుంది, ఈమెను అనగదొక్కాలి అని చెప్పేసి ఏమైనా చేద్దాము అని వాళ్ళు చేసినా కూడా ఈరోజు తెలంగాణ సమాజం సైలెంట్గా ఉండరు కదా. తెలంగాణ సమాజం అప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ ఉండే, కానీ బీఆర్ఎస్ నిజంగా కూడా సపోర్ట్ లేదు, అప్పుడు సపోర్ట్ ఉన్నట్టు నటించిండ్రు. ఇప్పుడు తెలంగాణ అప్పటి నుండే సపోర్ట్ లేదు, అది మాకు తెలుసు. ఎందుకంటే సపోర్ట్ ఉంటే మిగతా నాయకులకి నోటీస్ ఇచ్చినప్పుడు ఉన్నంత స్పందన ఒక నాయకురాల్ని తీసుకుపోయి, తెలంగాణ ఆడబిడ్డని తీసుకుపోయి జైల్లో పెడితే ఎక్కడ చేసిరండి పార్టీ? అంత నిరసన, అంత స్పందన ఎక్కడుంది పార్టీ? లేదు, అప్పుడు లేదు, వాళ్ళ సపోర్ట్ లేదు. సపోర్ట్ ఉన్నట్టు నటించిండ్రు. కానీ ఇప్పుడు మేము ఏమంటున్నాం, యావత్ తెలంగాణ కవితక్క వెనకాలుంది. ఈరోజు యువత మొత్తం కవితక్క వెనకాలన్నారు, ఈరోజు బీసీ సమాజం మొత్తం కవితక్క వెనకాలన్నది, ఈరోజు మహిళా లోకం మొత్తం కవితక్క వెనకాలన్నారు. కాబట్టి అట్లాంటి నీచమైన చర్యలకు ఏమైనా పాల్పడతారంటే తెలంగాణ సమాజం ఊరుకొని ఉండదు. మాలాంటి వాళ్ళ మేమందరం ఏం చూస్తూ ఊరుకోము. ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. ఇప్పటి నుండి కవితక్క గారి మీద ఏం ఈగ వాలినా, కవితక్క గారికి చిన్న మచ్చ తెచ్చే ప్రయత్నం కానీ ఎవరైనా చేసిండ్రంటే తెలంగాణ ఆడబిడ్డల మేమే వాళ్ళకి చూపిస్తాం ఏందన్నది. సో తెలంగాణ జాగృతి సమాజంలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కవిత గారి నాయకత్వంలో ఈ క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువ వెళ్తున్నారు. అంటే ఒక పాట ద్వారా చూపిమంటే ఎలా చెప్తారు మీరు? పాట ప్లాన్ చేస్తున్నాము, తప్పకుండా త్వరలో ముందుకి తెలంగాణ ప్రజల ముందుకు వస్తుంది. పాట కూడా అనుకుంటున్నా. కానీ ఎప్పుడైనా కూడా కవితక్క గారు ఏది చేసినా కూడా అమరవీరులను ముందుగా స్మరించుకుంటారు, అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అమరవీరులనే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ ఆశయ సాధన కోసమే తెలంగాణ జాగృతి పనిచేస్తుంది, కవితక్క గారు పనిచేస్తున్నారు. కాబట్టి అమరవీరుల గురించి అయితే మీరు అడిగింది కాబట్టి 2 లైన్లు పాడతాను. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరిచిపోము మేము, మీరు లేని మేము కలత
గుడి గడతం పోరు దండం బెడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు చదువుకో కొడకాని సాగనంపిన తండ్రి చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా సేను సెలకల్లారా గోరు వంకల్లారా మీరన్న చూసిండ్రా బాల కిషోరాన్ని వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అమరులారా వందనం పాదాలకు. నిజంగా చాలా బాగా పాడారు. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక్కొక్క పదం కూడా తెలంగాణలో పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని కీ రోల్లో పోషించి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. నిజంగా ఎవరి నాయకత్వం వచ్చినా తెలంగాణలో అమరవీరులకు న్యాయం చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని సత్ఫలితాలు ఉంటాయి. సో ఫైనల్గా మీకు కవిత గారికి రిలేషన్ ఎలా ఉంటుంది? కలిసినప్పుడల్లా ఏం మాట్లాడుతూ ఉంటారు? కవిత గారి డైలీ షెడ్యూల్ అంత బిజీగా ఉండి కూడా మీకు సమయం ఎలా కేటాయిస్తూ ఉంటారు? కవితక్క గారు ఎంత బిజీగా ఉండనివ్వండి, ఖచ్చితంగా కూడా మా తెలంగాణ జాగృతి కార్యకర్తలతో నాయకులతో కానివ్వండి చాలా బాగా మాట్లాడతారు. ఎప్పుడు అక్క ఒక నిమిషం అక్క అని మేము అంటే చాలు తను సైలెంట్ గా లోపలికి వెళ్ళినా కూడా మళ్ళీ పిలిపించుకుంటారు. పిలిచిండ్రు అంటే ఏదో మాట్లాడాలి అని చెప్పి, అప్పుడు విననట్టున్నా కూడా పిలుచుకుంటారు. అక్క మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఒక మెసేజ్ పెడితే వెంటనే రిప్లై ఇస్తారు. నేను ఫోకస్ మొత్తం నిజంగా కూడా నేను నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎవరైనా ఒక ఇంత బిజీగా ఉన్న నాయకుడు ఎవరైనా ఒక లీడర్ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి స్పందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కవితక్క గారు. నిజంగా ఇది నేను అక్కగారి దగ్గర పనిచేస్తున్నాను గొప్పతనం గురించి కాదు, నిజంగా నేను చూసింది. ఈవెన్ నేను అక్క ఇంటి దగ్గరకు వచ్చినాక మీరు ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిపోయారంట, కలిసే అవకాశం లేదా అక్క అని మెసేజ్ పెట్టినప్పుడు నేను ఒక 10 మంది తమ్ముళ్ళని తీసుకొని వెళ్ళిన. మెసేజ్ పెట్టిన, అక్క వెళ్ళిపోయినరు, అక్క పైకి వెళ్ళిండ్రా, ఇంతసేపు కలిసిండ్రు, లేట్ అయిపోయింది కదంటే అవునన్న ట్రాఫిక్ లో లేట్ అయిపోయింది. సరే ఒక మెసేజ్ పెట్టి చూద్దాం. మెసేజ్ పెడితే ఇమీడియట్ గా కాల్ చేసి మనోజ్ మీరు వచ్చి లోపల కూర్చోరా నేను వస్తున్నా అంటే తను అంత ప్రియారిటీ ఇస్తుంది తనని నమ్ముకున్న వాళ్ళ కోసం. ఏ టైంలో కానీ అక్క ఇది మీతో మాట్లాడాలని మెసేజ్ చేస్తే ఓకే ఈ టైంలో రండిరా మాట్లాడతాను, వస్తే మాట్లాడి మా ప్రాబ్లమ్ని మా సమస్యని విని అంటే నన్ను ఇప్పుడు కవితక్క గారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మిగతా పార్టీలలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలేంది పెద్ద పెద్ద కార్పొరేషన్ చైర్మన్ లేంది అధికార పక్షం ప్రతిపక్షం అని చూడకుండా మొత్తం వచ్చి అక్క వాళ్ళ ఇంటి ముందు వాళ్తారు. కానీ అక్కగారు ఇప్పటివరకు ఎవరికి కాల్ చేయలేదు, ఎవరిని రమ్మని పిలవలేదు పార్టీలోకి. ఎందుకు ఆ పని చేయలేదు అంటే తనని నమ్ముకొని తనతోని ఎవరైతే ఉన్నారో వాళ్ళనే రేపు నాయకులను చేద్దాం అనుకుంటుంది అక్క. వాళ్ళనే నాయకులను చేయాలి, వాళ్ళనే రేపు వాళ్ళకే ఏదైనా ఈ యొక్క ఏదైనా ఫ్యూచర్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకే ఇవ్వాలనుకుంటుంది. కవితక్క గారిని నమ్ముకున్న వాళ్ళ కోసం ఆమె అంతగానే అంత ప్రియారిటీ ఇస్తారు. అంటే మీకేమైనా హామీ వచ్చిందా? నేను అట్లా అక్కని ఏం అడగలేదు, అక్క దగ్గర నుండి నేను ఏం ఎక్స్పెక్ట్ నాకు ఏ బాధ్యత ఇచ్చినా సిద్ధంగా ఉన్నారు. ఏ బాధ్యత కవితక్క గారికి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను అక్కకు ఒకటే చెప్తాను, అక్క ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను ఖచ్చితంగా నేను ఫుల్ ఫ్లెజ్డ్ గా అక్క కోసం వర్క్ చేయడానికి ఉన్నా. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఏదైతుందో తెలంగాణ కోసం ఎంతైతే కష్టపడి పోరాటం చేసి కాలు గజ్జ కట్టి 12 సంవత్సరాల వయసు నుండి నేను పోరాటం చేసిన ఆ బాధ రేపు ఈ తెలంగాణ సమాజానికి రేపు మా పిల్లలకి ఫ్యూచర్కి కవితక్క గారు నాయకత్వం అనేది ఈ తెలంగాణని ఇంకా మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తే ఫ్యూచర్ పిల్లలకి భావితరాలకు మంచిగా ఉంటుంది. కవితక్క గారి నాయకత్వం అవసరం. నేనేమి కావాలి, కవితక్క గారు నాకేమి ఇస్తారు అన్నదానికన్నా ఎక్కువ కవితక్క గారి నాయకత్వము, ఆమె రేపు మహిళా ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి అయితే ఈ తెలంగాణ సమాజం బాగుపడుతుంది. ఒక తల్లి చేతిలో బిడ్డున్నట్టు, తల్లి చేతిలో బిడ్డున్నంతసేపు ఆ బిడ్డకు ఎంతో రక్షణ.
ఆ తల్లి ఒడి దాటి కిందికి పోతేనే ఆ బిడ్డకి ఏదైనా హాని, కానీ తల్లి దగ్గర ఉన్నప్పుడు రక్షణ. అట్లనే ఈ తెలంగాణ సమాజం అంతా, ఈ తెలంగాణ రాష్ట్రము కవితక్క గారి చేతిలో ఉంటే మంచిగా ఉంటుంది, తెలంగాణ సమాజం రేపు మన భారతదేశానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి ఆమెను ముఖ్యమంత్రిని చేయడం కోసము, లేకపోతే ఆమె ఉండడం కోసం నేను పని చేయడానికి నా 24/7 నేను నా టైంని, నా కష్టాన్ని అంతా కూడా కవితక్క గారి కోసమే అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. అక్క రేపు నాకు ఏ పోస్ట్ ఇచ్చినా కూడా నేను ఆనందంగా తీసుకుంటా. ఈ చిన్న పోస్ట్ ఇచ్చినా, పెద్దది ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా నేను 100% వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా. ఓకే, ఆల్ ద బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ. అదేవిధంగా తెలంగాణ జాగృతికి సంబంధించి కవిత గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా ఉన్నటువంటి పరిస్థితిలో మీరు కూడా మా మెగా9 స్టూడియోకి వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొత్తం మీద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత నెక్స్ట్ ఎలాంటి రాజకీయంగా వ్యూహాన్ని రచిస్తున్నారు, పార్టీ పరంగా ముందుకు వెళ్ళబోతున్నారా అనేటువంటి అంశాల మీద అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటి మీద క్లారిటీ రావాలి అంటే కవిత తీసుకునేటువంటి నెక్స్ట్ స్టెప్ మీద ఆమె స్పందిస్తే తప్ప క్లారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.